హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతుందా అంటే అటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు మలుచుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే వాతావరణం మాత్రం అధిక ప్రతిపక్షానికి అనుకూలంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విధానాలలో ఉన్నటువంటి అవకతవకలు కావచ్చు, లేదా ప్రభుత్వంపై ప్రజల్లో పెళ్ళుబుకుతున్నటువంటి అసంతృప్తి, వ్యతిరేకత కావచ్చు, ప్రభుత్వ విధానాల్లోపై వ్యతిరేకత కావచ్చు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఫల్యం కావచ్చు, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. దీనికి తోడు పోలీసుల దౌర్జన్యాలు, అకృత్యాలు, ముఖ్యంగా అధికార పార్టీ నేతల ఆగడాలు కూడా మరో ప్రధానమైనటువంటి కారణం. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే కూటమి ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు బలపడేందుకు ఒక అస్త్రాల్ని అందిస్తోందనేది నిర్వివాదాంశం. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఆయుధాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు అధికారం కోల్పోయి దాదాపు రెండేళ్ళు అవుతుంది. ఈ రెండేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని ఇంకా ఇప్పటికీ సిద్ధం చేసుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావలసినటువంటి ఆయుధాలని, అస్త్రాలని అందిస్తోందనేది తెలుస్తోంది. సో దీనికి సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి పీపీపీ విధానం కావచ్చు, ఇక అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్ కావచ్చు, తర్వాత కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వెలుగు చూసినటువంటి వాస్తవాలు కావచ్చు, ఇక ప్రతిపక్ష నేతలపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు లేదా హింసాకాండ కావచ్చు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం, దాంతోపాటు ప్రభుత్వ విధానాలు కావచ్చు, ఇక ల్యాండ్ గ్రాబింగ్ అంటే ముఖ్యంగా వివాదాస్పద నిర్ణయాలు. ప్రభుత్వం ఈ మధ్యన చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. సో ఈ వివాదాస్పద నిర్ణయాలు కావచ్చు. సో ఇలా అనేక రకాల అంశాలు ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద చిక్కుగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం చాలా తప్పిదాలు చేస్తూ పోతుంది, కాంట్రవర్సీ నిర్ణయాలు తీసుకుంటుంది, సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతుంది, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి దాన్ని విస్మరించిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ విషయం కానీ, ఆరోగ్యశ్రీ విషయం కానీ, ఈ రెండింటికి ఆయా కళాశాలలకు లేదా ఆయా ఆసుపత్రులకు చెల్లింపులు జరగకపోవడంతో దాదాపు సేవలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. సో అటు విద్యార్థుల విద్యార్థులపై కళాశాల యాజమాన్యాల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ల్యాండ్ గ్రాబింగ్ అంటే అనుకూలమైనటువంటి కంపెనీలకు విలువైనటువంటి భూముల్ని కట్టబెట్టే వివాదాస్పద నిర్ణయాలు, ఇలా అనేక రకాల అంశాలు కూటమి ప్రభుత్వం కేవలం ఈ 2 ఏళ్ళు కూడా పూర్తి కాని తరుణంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రాన్ని సిద్ధం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతమయ్యేందుకు ఉపయోగపడుతుందనేది చెప్పవచ్చు. అయితే అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే అస్త్రాలను ఇచ్చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలపడాల్సిందిగా. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అస్త్రాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోగలదా లేదా, అందిపుచ్చుకుంటుందా లేదా, అందుకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో సిద్ధంగా ఉందా లేదా, ముఖ్యంగా క్యాడర్ ఏదైతే ఇంపార్టెంటో ఆ క్యాడర్ ఇందుకు సమాయత్తం అవుతుందా, ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ నేతలు కానీ ఉన్నారో ఈ నేతలు కూటమి ప్రభుత్వంలోని వైఫల్యాలను, తప్పిదాలని, వివాదాస్పద నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయగలుగుతున్నారా లేదా. వైఎస్ జగన్ అయితే ప్రతి నియోజకవర్గంపై సమీక్షలు ఇప్పటికే మొదలుపెట్టేశారు. భీమవరం, ఏలూరు వంటి నియోజకవర్గాల సమీక్ష కూడా పూర్తయిన పరిస్థితి. సో ఇక్కడ జగన్ వరకు యాక్టివ్గా ఉంటే సరిపోతుందా? పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందించినటువంటి అస్త్రాల్ని అందిపుచ్చుకోవడానికి, దీన్ని అనుకూలంగా మలుచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సిద్ధంగా ఉందనేది చూడాలి.